హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా చింటూ స్కూల్ ఫస్ట్ డే అండి. దట్ టూ వీడికి ఇది ఫస్ట్ స్కూలు. సో, మేమైతే ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్ అయితే మా చింటుగాడిని జాయిన్ చేయడం జరిగింది. ఈరోజైతే ఫస్ట్ డే అనమాట. ఈరోజు నుంచి స్కూల్ రీఓపెన్ చేశారిక్కడ. సో, చూడండి పక్కన మా వాడైతే హీరోలో ఎలా నుంచున్నాడో హాయ్ చెప్పుకుంటూ. లోపలికైతే ఎళ్తున్నాడు. ఈడేదో వీడికేదో ఫస్ట్ ఫస్ట్ ఎప్పటినుంచో స్కూల్ అలవాటు ఉన్నట్టుగా పారిపోతున్నాడు లోపలికి. బ్యాగ్ తగిలించుకొని నైస్‌గా. అసలు వీడికిది ఫస్ట్ డే కాదన్నట్టుగా. ఏ పిల్లైనా సరే మారం చేస్తారు వెళ్ళను, వెళ్ళను అని. కానీ వీడు మాత్రం చక్కగా నడుచుకుంటూ మమ్మల్ని వదిలేసి మరీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు బ్యాగ్ తగిలించుకొని. స్కూలయితే చాలా బాగా కట్టారండి. అంటే ఇది ఫస్ట్ ఇయర్ అంట వాళ్ళకి. సో, అందువల్ల ఏంటంటే అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్‌లో ఏంటంటే ఒక ట్రైన్ ఆర్ట్ ఏసి వాటిపైనయితే 1, 2, 3 నేర్చుకునే విధంగా పిల్లలు కొంచెం అట్రాక్టివ్‌గా ఉండేలా చేశారు. మా వాడు అక్కడి వరకెళ్ళాక వాచ్‌మన్ చూసి ఆగిపోయాడు. ఏమంటారో ఏంటో అనుకోని. కానీ వాచ్‌మన్ అయితే లోపల రమ్మనగానే మళ్ళీ లోపలికెళ్తున్నాడు. ఇక్కడైతే ఈ అబ్బాయి మారం చేశాడు కదా! అందరూ చూసి నవ్వారు చాలా వరకు. నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను కూడా చిన్నప్పుడు ఏడ్చేవాడిని మా అమ్మ అంటూ ఉండేది ఒక్కోసారి. తర్వాతయితే స్కూల్‌లో ఫస్ట్ ఇయర్ ఓపెనింగ్ కాబట్టి కొంచెం డెకరేషన్ చేశాడు. దట్ టూ ఫస్ట్ డే కాబట్టి డెకరేషన్ అంతా చాలా నీట్‌గా చేశారు. సో, ఇంకా టైం ఉందని చెప్పేసి మా చింటిగాడికైతే కొంచెం స్కూల్ సరౌండింగ్స్ చూపిద్దాం అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళా. బయటైతే పెయింటింగ్స్ అవి చాలా నీట్‌గా వేశారండి. అండ్ ఇది ఇండోర్ అండి. పిల్లలకి లైక్ నర్సరీ నుండి ఎల్‌కేజీ వరకు ఉన్న పిల్లలకైతే ఇక్కడ ఇండోర్ గేమ్స్ లాగా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో ఇవైతే కామన్‌గా పెట్టారు. లైక్ కిడ్స్ ప్లే జోన్‌లా పెట్టి. సో, ఇదైతే బయట స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీళ్ళకైతే స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీ కూడా ఉంటదంట. పేరెంట్స్ ఒకరొకరిని తీసుకొస్తున్నారు పిల్లలనైతే. అండ్ బయటైతే ఈ పెయింటింగ్స్ అయితే చాలా అట్రాక్టివ్‌గా పెయింటింగ్స్ అయితే చాలా అట్రాక్టివ్‌గా ఏసారండి. మీరు చూసుకోవచ్చు. ఆ పిల్లలిద్దరూ కలిసి ఆడుకున్నట్టుగా, అలాగే పిల్లల్ని వాళ్ళ ఫాదర్ సైకిల్ మీద తీసుకొనొస్తున్నట్టుగా, అలాగే గాలిపటాలు ఎగరేయడం, అలాగే పిల్లలందరూ కలిసి ఆడుకున్నట్టుగా, ఇవైతే చాలా పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత ఇదొచ్చేసి ఇదొక ఆహ్, త అండ్ ఈ ఏరియాలో అయితే ఆర్ట్స్ కూడా అంటే మొత్తం కాంపౌండ్ వాల్ అంతా కూడా ఆర్ట్స్‌తో నింపేసారండి. ఈ ఏరియాలో అయితే పిల్లలకైతే మార్నింగ్ పూట వాకింగ్ చేస్తారంట. వితౌట్ షూస్‌తో ఐ మీన్ బేర్ ఫుట్‌తో వాకింగ్ చేస్తారంట. సో, తర్వాత ఇక్కడి నుంచయితే మన ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇందాకొచ్చాం కదా! అదే ఎంట్రన్స్. ఇక్కడ కూడా ఆర్ట్స్ అయితే చాలా బాగా ఏశారు. ట్రైన్ ఆర్ట్‌తో మొత్తం 1-21 నంబర్స్ నేర్చుకునే విధంగా. అండ్ ఇదైతే వీళ్ళకి ఇక్కడ లంచ్ ఏరియా అంట. ఇక్కడ లంచ్ టైమ్‌లో ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి అందరిని గ్యాదర్ చేసి ఇక్కడే తినిపిస్తారని చెప్పేసి అన్నారు స్కూల్ వాళ్ళైతే. ఇక్కడైతే మనకి ఆర్ట్స్ అయితే చాలా బాగా ఏసారండి. ఇక్కడేంటంటే మనకి రైస్ ఎలా ఈల్డ్ చేస్తారు అనేదైతే ఒక ఆర్ట్ రూపంలో చూపిచ్చారు. పిల్లలందరికీ తినేటప్పుడు ఇవి ఆర్ట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా అయితే ఇంత కష్టపడతారా ఫార్మర్స్ అనేదైతే నాకు అర్థమైంది. వాళ్ళు పొలం దున్నడం గానీ, సీడ్స్‌ని వేయడం గానీ, అలాగే సీడ్స్ వేసిన తర్వాత మొక్కలు మొలకెత్తిన తర్వాత వాటిని ఎంతవరకు పెంచగలుగుతారు, ఎంత కష్టపడి పెంచుతారు అనేదైతే ఒక దీంట్లో చూపిచ్చారు. అలాగే పంట పండిపోయిన తర్వాత పంటను వేరు చేసి కొయ్యడం గూడా చూపిచ్చారు. అలాగే అక్కడ ట్రాక్టర్‌తో మనం మొత్తం ధాన్యాన్ని వేరు చేసి ట్రాక్టర్‌కి మార్కెట్‌కి తీసుకెళ్ళిన తర్వాత అట్ ద ఎండ్ ఏంటంటే మనకి ఫుడ్ అనేది మన ప్లేట్‌లోకి ఎలా వస్తుంది అనేది ఒక చక్కని ఆర్ట్ రూపంలో అయితే చాలా బాగా చూపిచ్చారు. ఈ పెయింటింగ్స్ అయితే చాలా నచ్చాయండి నాకైతే. సో, పిల్లలు ఎవరైనా తినేటప్పుడైతే వాళ్ళు వాటిని చూసి తినిపించడం వల్ల ఏంటంటే పిల్లలైతే ఫుడ్‌ని వేస్ట్ చేయరని ఒక ఉద్దేశంతో పెట్టారంట ఇవన్నీ గూడా. చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్లీ మా చింటుగానైతే డ్రాప్ చేసిన టైమొచ్చింది. మేడం టైమ్ అయిపోయింది రమ్మనగానే ఇంక లోపలికి తీసుకెళ్ళాం. ఆహ్, ఏ పిల్లాడికైనా స్టార్టింగ్ కాబట్టి కొంచెం మారం చేస్తారు. మా వాడు కూడా కొంచెం డల్ ఫేస్‌తో పెట్టాడు. బట్ మా వాడైతే పర్లేదనిపించింది. ఎందుకంటే లాస్ట్‌లో బాయ్ చెప్పి ఒక ఫ్లై కిస్ ఇచ్చాడండి. సో, స్కూల్ స్టార్టే కాబట్టి పేరెంట్స్ అందరూ ఇంకా స్ట్రగుల్ స్టార్ట్ అవుద్ది. అండ్ ఎనీవే హ్యాపీ పేరెంటింగ్.